ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి నా పాత వీడియోస్ కూడా చెక్ చేసేయండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైటిల్ అయితే చూసేసారు కదా, కన్నయ్యకి అయితే గుండు చేయించడానికి వెళ్తున్నాం మా ఊరు. ఇంకా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము, ట్రైన్ వచ్చేపోతుంది. ఇంకా ట్రైన్ వచ్చిన వెంటనే కూర్చునిపోయాము. ఫస్ట్ అయితే విండో పక్కన సీట్స్ దొరకలేదు, తర్వాత అయితే దొరికింది. నేను చెల్లి కన్నయ్య ఫ్రీగా కూర్చున్నాం, ఇంకెవ్వరు లేరు మా పక్కన కూడా. ఇంకా వీడికి ఆకలి వేస్తుందని చెప్పి ఇడ్లీ ముందే కట్టించుకొని అయితే వచ్చేసాము. ఇంకా వీడికి ఫస్ట్ ఇడ్లీ తినిపించి మేము కూడా తినేద్దాంలే అని అయితే అనుకున్నాం. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ట్రైన్ అనేది లేట్ అవుతుంది, అదైతే పక్కా. అందుకే ముందుసేపు తెచ్చుకున్నాం. పక్కనే వ్యూ చూస్తూ ఒక పక్కన వర్షం పడుతుంది. మా కన్నయ్య చూడండి కాలు ఎలా చాపుకొని చూస్తున్నాడో. ఇంకా కన్నయ్యకి అయితే ఇడ్లీ తినిపించేస్తుంది మా చెల్లి. ఎప్పుడైనా సరే బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడైనా మా చెల్లి నాకు మా కన్నయ్యకి తినిపిస్తుంది, నేను స్లోగా తింటానని చెప్పి. వీడికి ఎన్నో తిప్పలు పడి 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 అయితే తినిపిస్తాము. ఒక 2-3 టైమ్స్ ఆగి పెట్టి అయితే పెట్టాము. ఫైనల్లీ 2 ఇడ్లీలు అయితే తిన్నాడు. సో నాకు కూడా తినిపిస్తుంది. ఇంకా నేను తినేస్తాను అనేది చెప్పి ఇంకా ఆపేయమన్నాను. ఇంకెవ్వరూ లేరు, ఖాళీగా ఉంది ప్రజెంట్. ఫస్ట్లో అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఇంతకీ ఎందుకు చేపిస్తున్నాను ఏంటి అనేది చెప్పలేదు కదా. మా కన్నయ్యకి అయితే ఒక 2 months బ్యాక్ అయితే బాగాలేదండి, చికెన్ పాక్స్ అయితే వచ్చింది. అంతకుముందు నాకు మా పున్నం తల్లి మా సొంత ఊరిలో తల్లి అనమాట, మా ఇంటి దేవుడు. ఆ దేవుడికి మొక్కు అయితే మొక్కుకున్నాము. ఆ మొక్కు గుండు చేపిస్తా అనుకున్నాను, కానీ ఆ సిచ్యువేషన్ వల్ల కత్తిర్లు అయితే ఇచ్చేసాము. అందువల్లేనేమో ఆ మొక్కు మర్చిపోయినేమో అని నా గుండెలో ఇంకా లబ్డా కొట్టేసుకుంది. సో అందుకే వెళ్దాంలే అనేది వెళ్తున్నాను. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి, మీకే చూపిస్తాను చూసేయండి. కన్నయ్య అయితే బాగా చెప్తున్నాడు వెళ్తున్న ట్రైన్కి. వాడు జర్నీని వీటన్నిటిని బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ నేను కూడా తినేస్తున్నాను. జర్నీలో నాకు బాగా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, తినాలి అని చెప్పి. ఇంకా నేను పూరి అయితే తిన్నాను. జర్నీ అయితే పూర్తి అయిపోయింది. మా ఊరు వచ్చేలోపు అయితే వర్షం ఫుల్ పడుతుంది. ఇంకా నేను మా చెల్లి కన్నయ్య అయితే దిగిపోయాము. ట్రైన్ వీడియో తీయమంటే చెల్లి తీసింది. ట్రైన్ చాలాసేపు ఆపారు. ఊరైతే వచ్చేసాము. దిగినప్పటి నుంచి ఫుల్ ట్రైన్. కాసేపు అక్కడ ఉండి వెళ్తున్నాము. ఇప్పుడే కొంచెం తగ్గింది. ఇక్కడ రోడ్లు అయితే చాలా బాగున్నాయి, చూపిస్తాను చూడండి. వైట్ కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళకి మంచి అడ్వర్టైజ్ ఉంది. ఏంటంటే రెడ్ కలర్లో వస్తుంది. సో మా ఊరు ఏ ఊరు వచ్చానంటే కోటబొమ్మలండి. ఇప్పుడు మా దేవుడిని కూడా చూపిస్తాను చూడండి. మా వేహంత్ గారికి గుండు అయిపోతుంది. గుండు ఇప్పుడు పక్కన నడుస్తూనే ఉన్నాం. ఈ పక్కనే అన్నమాట. ఇదిగో రైల్వేవి కనిపిస్తున్నాయి కదా, ఇవే రైల్వేవి. అదిగో ట్రాక్స్ కూడా కనిపిస్తాయి. మాకు ఏ ట్రైన్ వచ్చినా ముందే తెలిసిపోతుంది. ట్రైన్ హార్న్ సౌండ్ విని కూడా వచ్చేయచ్చు, అంత స్పీడ్గా అంత దగ్గర. ఇంకా ఈ విలేజ్ అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. ఫుల్ అంటే ఫుల్ తడిచిపోయినాం. అది కొంచెం ఇంటికి వెళ్ళి పూజ స్టార్ట్ చేయాలి. అప్పులు చూడండి ఎలా అయిపోయా. ఇంటికి వెళ్ళే వరకు కాసేస్తే చాలు. బాయ్ చెప్పండు. పండు తాతయ్య వస్తున్నాడు కదా, ఆ తాతయ్య వచ్చిన వైపే వచ్చేసాము ఆల్మోస్ట్. కానీ ప్లేస్ సూపర్గా ఉంటుంది. మనం ఎప్పుడు తిరగలేదు అనుకో, బట్ చెప్తున్నా. వచ్చేసాం. ముసలోళ్ళు ఉంటారు, బాగా తిట్టుకుంటారు. వంటకేటి బిర్యానీ చూడండి. వీళ్ళందరూ మా దేవుడింటికి వచ్చిన వాళ్ళే. మా ఇల్లుని చూపించేస్తా. వచ్చేటప్పుడు అలా ఈ బావి దగ్గర కడుక్కొని వస్తాం. పొల్లేకలు ఇచ్చేస్తున్నాడు తెలుసా. వేసి ఊర్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ బావి అయితే ఉంటుంది. ఇక్కడ కాళ్ళు అయితే కడిగేసుకున్నాము. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా ఇంటి దగ్గర గుడి అనమాట. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి అందరికి కనిపించి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా తోరణాలు, అదేనండి గుడి. చెల్లి అయితే వేగంగా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మేము వచ్చినప్పటికి ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. మండే కాబట్టి ఇంకా వచ్చి వెళ్ళిపోయారంట చాలామంది.
వీళ్ళందరూ అయిన తర్వాత మేమైతే చూపించుకున్నాం. ఎలానే ఇంట్లో వాళ్ళమే కదా, తర్వాత అయినా కొంచెం లేట్ అయినా చూపించుకోవచ్చులే అని చెప్పి వచ్చిన భక్తులందరూ కూర్చున్నారు చాలాసేపటి వరకు. ఇంకా మేము వేహందుకు గుండు చేపించడానికి మళ్ళీ అతను టైం అయిపోతుంది కదా, అప్పటికే 1 అయితే అయిపోతుందని చెప్పి ఇంక మా పిన్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ముడుపు అయితే వేసేసి బయటకు వచ్చేసాం. ఇంకా మా కన్నయ్యకి అయితే గుండు చేపించేస్తున్నాము. ఇంకా ఎప్పుడైనా సరే నాకు మనసులో ఏదైనా వచ్చిందంటే అది నిజమవుతుంది, నేను ఈ మొక్కు తీర్చలేదేమో అని నాకైతే వచ్చింది. ఇంక వెంటనే మేము ఏం ఆలోచించకుండా వచ్చేసాము. రియల్లీ చెప్తున్నాను, వాడికి గుండు చేసిన తర్వాత నుంచి వాడు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. ఎలాంటి అంతకుముందు ఎప్పటికప్పుడే బాగుండేది కాదు, చిరాకు చేసేవాడు, కారణం లేకుండా ఏడ్చేవాడు. అంటే గుండు చేపిస్తే తగ్గిపోతుందంటే కాదు, మొక్కులు కొన్ని ఉంటాయి కదా వాటి వల్ల. ఇంక మా వేహాంత్ ఇలా కూర్చొని చేపిస్తాడు అని అయితే నేను అనుకోలేదు. అసలు చిట్టి చిలకం కూడా పెట్టలేదు, సైలెంట్గా వంగని చూస్తున్నాడు. వాళ్ళు చేస్తే హాయిగా ఉందేమో మేబీ. ఈ తాతయ్య అయితే మా చిన్నప్పుడు నాకు 9th మంత్లో గుండు చేపించినట్టు కూడా నాకు ఈ తాతయ్య తీసాడంట. ఇప్పుడు నాకు కొడుకు కూడా తీస్తున్నాడు. ఇంకా మా బాపాల ఇంటి దగ్గర కొత్త ఇల్లు ఉంది, ఇంకా అక్కడే గుండు అయితే చేపించేసాము. గుడి వీడియో అక్కడ మిగతా దర్శన వీడియో అనేది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఇంక మేమైతే ఇలా గుండు చేపించి ఇంకా నైట్ అయితే అక్కడ ఉండి మార్నింగే వచ్చేసాము. మార్నింగ్ 5కే వచ్చేసాము. చలి అయితే ముందు నడుస్తుంది. ఆ రోజు కూడా ఫుల్ వర్షం పడింది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మాకు ట్రైన్ ఇంజిన్ సౌండ్ ముందైతే వినిపిస్తుంది, ఇంకా అది వినిపించినట్టునే వచ్చేయచ్చు. అంత దగ్గర ముందే చెప్పాను కదా వీడియోలోని. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొంచెం మీ సపోర్ట్ అయితే కావాలండి. బాయ్ బాయ్.